హలో ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. సో మన ఛానల్ అయితే వీడియోస్ కొంచెం గ్యాప్ వస్తుంది, ఎందుకంటే వర్డ్ ప్రెస్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. అందుకని చెప్పి అక్కడ కంటెంట్ మేనేజ్ చేయాలి, ఇక్కడ కంటెంట్ మేనేజ్ చేయాలి. అందుకని చెప్పి ఛానల్ అయితే కొంచెం కంటెంట్ అయితే లేట్ అవుతుంది. బట్ ఎనీవే, ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు తీసుకొస్తాను కుదిరిన తొందరలో. అయితే ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే బ్లాగింగ్ గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే బ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, బ్లాగింగ్ ద్వారా ఎర్నింగ్స్ అనేవి తెచ్చుకోవాలి అనుకుంటున్నారు. అయితే ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్ అనేది అసలు ప్రాపర్ వే ఆఫ్ ఎలా వెళ్ళాలి, అప్రోచ్ అనేది. సో చాలా మందికి ఏంటంటే బిగినర్ లెవెల్లో ఉండే వాళ్ళు స్టార్ట్ చేస్తారు, ఆగిపోతారు, లేకపోతే స్టార్ట్ చేయాల్సిన టైంలో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట. సో ఎటువంటి మిస్టేక్స్ అనేవి మనం చేయకూడదు. అంటే లైక్ ఏంటంటే ఇక్కడ మనం కంప్లీట్గా గైడెన్స్ కాదు, ఒక బేసిక్ నాలెడ్జ్ని మీకు అందించాలి. అంటే ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే బ్లాగింగ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థింక్ చేయాల్సింది మనీ ఎర్న్ చేసే ప్లాట్ఫామ్ కాదు ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో బ్లాగింగ్ అనేది ఒక ప్యాషనేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైతే బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటామో అది ఏదన్నా ఒక టాపిక్ అవ్వచ్చు. సో మీకు నచ్చిన టాపిక్ని ఇంటర్నెట్ అనే ఒక ఆప్షన్ ఉపయోగించుకొని, అంటే ఒక వెబ్సైట్ అనే ఒక ప్లాట్ఫామ్ని మనం సెలెక్ట్ చేసుకొని దాని ద్వారా పబ్లిక్కి, అంటే ఎవరైతే ఇంటర్నెట్ యూజర్స్ ఉంటారో, ఎవరైతే వెబ్సైట్స్ని ఇట్లాగా మొబైల్లో వాటిలో ఓపెన్ చేసి చూస్తుంటారో, ఎవరైతే ఒక ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకు చూపించడం కోసం యూజ్ చేసేది మాత్రమే ఒక బ్లాగ్. ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలా మంది బ్లాగింగ్ అనగానే, బ్లాగింగ్ స్టార్ట్ చేయగానే ఎన్ని రోజులు ఎర్నింగ్స్ వస్తాయి, ఎంత అమౌంట్ వస్తుంది, ఇన్ని వ్యూస్కి ఎన్ని ఎర్నింగ్స్ వస్తాయి ఏంటని అడుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బ్లాగర్ కింద ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ మీ మైండ్లో ఉండాల్సింది ఏంటంటే మీ బ్లాగ్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు, ఏ టాపిక్ మీద స్టార్ట్ చేస్తున్నారు, ఏంటి. ఓకే, సో ఈవెన్ గూగుల్ యాడ్సెన్స్ అయినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే ఎర్నింగ్స్ అనుకుంటామో ఈ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మన ఎర్నింగ్స్ అనేవి ఎక్కువ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఈవెన్ వీళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఇక్కడ మీకు ఏదైతే ప్యాషనేట్గా ఉంటారో, ఇక్కడ మీరు చూస్తే వీ వాల్యూ యువర్ కంటెంట్, క్రియేటింగ్ కంటెంట్ టేక్స్ టైమ్, మేకింగ్ ఇట్ ప్రాఫిటబుల్ షుడ్ నాట్ అని చెప్పి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఎవరైతే ఒక పర్టికులర్ టాపిక్ మీద బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటారో, లైక్ ఏదైనా అవ్వచ్చు, కుకింగ్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, అప్డేట్స్ గురించి అవ్వచ్చు, టెక్నాలజీ గురించి అవ్వచ్చు, ఏదైనా సరే. సో మీ దగ్గర ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవాలి. సో ఎవరితో షేర్ చేసుకున్నారు, ఒక వెబ్సైట్ అనే ఆప్షన్ ఉపయోగించాలి, మీడియం యూజ్ చేసుకొని పబ్లిక్తో షేర్ చేసుకుంటున్నారు. ఈ షేర్ చేసుకున్న టైంలో కేవలం మీరు అలా షేర్ చేయడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేవి ఉండవు, జస్ట్ మీరు ఒక ప్యాషన్ బేస్ చేసుకునే వెళ్తున్నారు. సో ఇటువంటి ప్యాషనేట్ ఆప్షన్ను కూడా మీరు మనీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దాంట్లో మీరు గూగుల్ యాడ్సెన్స్ ఒక ప్లాట్ఫామ్ని యాడ్ చేయడం ద్వారా యాడ్స్ అనేవి డిస్ప్లే చేసి కొంత మనీ, ఫినాన్షియల్ సపోర్ట్ని పొందొచ్చు అని చెప్పి ఈ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే, కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఎలా థింక్ చేస్తున్నారంటే బ్లాగింగ్ అనగానే గూగుల్ యాడ్సెన్స్ అప్రూవల్ ఎప్పుడు వస్తుంది, అప్రూవల్ రాగానే మనకి ఎంత డబ్బులు వస్తాయి, సో ఇలా థింక్ చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ వే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మనం ఎంత ఇంట్రెస్టెడ్గా ఉన్నాము ఏంటనేది ఫస్ట్ సెల్ఫ్గా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. అసలు ఎందుకు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాం. ఒకవేళ మీరు ఎర్నింగ్స్ పర్పస్గా స్టార్ట్ చేస్తే కనుక మీకు ఎక్కువగా ప్రాబ్లమ్సే కనిపిస్తూ ఉంటాయి. అంటే ట్రాఫిక్ రావట్లేదని, లేకపోతే నా వెబ్సైట్ ర్యాంక్ అవ్వట్లేదని, గూగుల్లో రావట్లేదని, సుయే కనిపిస్తాయి. అలా కాకుండా మీరు మీ వెబ్సైట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. సో ఎర్నింగ్స్ అనేది అసలు మీరు ఇగ్నోర్ చేయండి, అసలు మర్చిపోండి, అసలు ఇగ్నోర్ కూడా కాదు, అసలు ఎర్నింగ్స్ అనేది మర్చిపోండి. సో ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీకు లాస్ట్లో అర్థమవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ కాన్సెప్ట్ అనేది టార్గెటెడ్గా ఉండాలి. దేని గురించి ఉండాలి, ట్రాఫిక్ రావాలి వెబ్సైట్కి. ఓకే, సో మీరు ఇప్పుడు ఎర్నింగ్స్ గురించి థింక్ చేశారనుకోండి, ఇటు ట్రాఫిక్ గురించి థింక్ చేస్తారా, ఇటు ఎర్నింగ్స్ గురించి థింక్ చేస్తారా. సో అందుకని మనం దీన్ని మర్చిపోదాం కంప్లీట్గా. ఓకే, సో మనకి మెయిన్ ఉన్నది ఒకటే టార్గెట్ ఏంటి, నేను ఒక వెబ్సైట్ని, అంటే ఒక బ్లాగింగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత దానికి రోజు ఇంతమంది విజిటర్స్ అనే వాళ్ళు నాకు రావాలి, అది మన టార్గెట్ అంతే. సో ఒక టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఆ టార్గెట్కి ఏవైతే మనకి రిజల్ట్స్ ఉంటాయో ఆ రిజల్ట్స్ రావడానికి మనం అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నాం అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో ఎందుకు అంటే కనుక ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ఈ ఆన్లైన్ మనీ మేకింగ్ లేదా వెబ్సైట్ ద్వారా మనీ ఎర్న్ చేయడం కానీ ఏదైనా సరే, ఒక ఇంటర్నెట్ అనే ఆప్షన్ యూస్ చేసి మనం ఎర్న్ చేసే దానికి కంప్లీట్గా మనకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాపర్ స్టెప్స్ని మనం ఫాలో అవుతేనే రిజల్ట్స్ అనేవి మనకి క్లియర్గా కనిపించడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ బ్లాగింగ్ అనే కాన్సెప్ట్లో మనకి ఏం కావాలి, మెయిన్ టార్గెట్ ట్రాఫిక్ అనేది రావాలి. అంటే ట్రాఫిక్ అంటే ఎక్కువ మంది మన వెబ్సైట్ని చూసేలాగా మనం దాన్ని ప్రిపేర్ చేయాలి, ఐ మీన్ రెడీ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చూసుకుంటే మనం ఒక సెంటర్కి వెళ్ళాం అనుకోండి, మార్కెట్కి వెళ్ళాం, అక్కడ ఒక 2 షాప్స్ ఉన్నాయి. ఆ 2 షాప్స్లో
ఏదైనా డెకరేటివ్ ఐటమ్ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. సో ఒక షాప్ అనేది చాలా మంచిగా నీట్గా అట్రాక్టివ్గా అండ్ దెన్ చూడగానే సో దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పి ఒక లుక్ తోటి క్రియేట్ చేశారు. సో అంటే దానికి ఏదైతే అపీరియన్స్ ఉందో అపీరియన్స్ అవ్వచ్చు, దాంట్లో ఉన్న ఐటమ్స్ ఏమున్నాయని పబ్లిక్ కనిపించడం కోసం క్లియర్గా కొన్ని బయట షోకేస్ చేయొచ్చు, ఆ విధంగా పెట్టారు. దాని పక్కనే సేమ్ ఏదైతే ఇక్కడ ప్రొడక్ట్స్ ఉన్నాయో సేమ్ అవే ప్రొడక్ట్స్ తోటి ఇంకో షాప్ ఉంది. బట్ దాంట్లో వాళ్ళు ఏమి క్లియర్గా మెన్షన్ వాళ్ళ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఏంటి అని కూడా క్లియర్గా బయట చూపించట్లేదు, జస్ట్ ఒక బోర్డు పెట్టేసుకున్నారు, అయిపోయింది. సో ఇప్పుడు మీరు దేంట్లోకి వెళ్తారు, ఏదైతే మనకి అపీరియన్స్ అండ్ మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ అనేవి అక్కడ మనకి క్లియర్గా షోకేస్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఆ పర్టికులర్ షాప్లోకి వెళ్తాం. సో ఇక్కడ సెర్చ్ ఇంజన్ అనేది కూడా అంటే గూగుల్ ఏదైతే ఉందో లేదా యాహూ ఏదైతే ఉందో బింగ్, సో ఇవన్నీ కూడా సెర్చ్ ఇంజన్ నెట్వర్క్స్. ఇవన్నీ కూడా ఎలా పనిచేస్తాయంటే ఏ వెబ్సైట్ అయితే ప్రాపర్గా ఎస్ఈఓ చేసింది అంటే సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేసిందో ఆ సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ చేసినప్పుడు వాళ్ళు ఎటువంటి కీవర్డ్స్ని తొందరగా ఫెచ్ అయ్యేలాగా ర్యాంక్ అయ్యేలాగా వాళ్ళు ప్రాపర్గా ఎస్ఈఓ చేశారు, పర్టికులర్ ఆర్టికల్కి లేదా ఒక కీవర్డ్కి ఎస్ఈఓ చేశారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేశారు. ఓకే, సో ఇవన్నీ కూడా మెట్రిక్స్ని చెక్ చేయడం జరుగుతుంది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే టెక్నికల్ టర్మ్లో మెటా డేటా అంటారు. ఓకే, సో ఈ మెటా డేటా అంతా కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు ట్రాఫిక్ రావాలి అంటే ప్రాపర్గా ఎస్ఈఓ చేయాలి. ఓకే, సో ఇప్పుడు మనకు ఒక పాయింట్ అర్థమైపోయింది. సో మనం ఎర్నింగ్స్ పరంగా కాదు ట్రాఫిక్ తెచ్చుకోవాలి అంటే ఎస్ఈఓ చేయాలి. ఓకే, సో ఈ ఎస్ఈఓ చేసే టైంలో ఎస్ఈఓలో మళ్ళీ మనం కొంచెం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే కనుక మళ్ళీ మనం దేన్ని ఫోకస్ చేయాలి ఎస్ఈఓ అనేది కంప్లీట్గా కీవర్డ్స్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. సో ఈ ఎస్ఈఓలో కీవర్డ్స్ ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గూగుల్ అనేది ఓపెన్ చేశాను లేదా యూట్యూబ్ ఓపెన్ చేశాను ఏదైనా సరే, సో అక్కడ నేను టైప్ చేస్తాను అనమాట, వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ లేదా వాట్ ఈజ్ వర్డ్ ప్రెస్, హౌ టు గెట్ యాడ్సెన్స్ అప్రూవల్. ఓకే, సో ఈ టైప్ చేసే మ్యాటర్ ఏదైతే ఉంటుందో వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం కీవర్డ్స్ అంటాం. ఓకే, సో ఈ కీవర్డ్స్ ఎవరన్నా సరే అది నేనవ్వచ్చు మీరవ్వచ్చు ఎవరన్నా సరే దాన్ని క్లిక్ చేసినప్పుడు దానికి సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే కింద వస్తుంటాయి. ఓకే, సో ఈ కింద వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా గూగుల్ వాళ్ళు తీసుకొచ్చి ముందు పెడతారంటే వాళ్ళేం పెట్టరు. ఎవరైతే ఆ వీడియో కానీ లేకపోతే ఎవరైతే ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పెడుతున్నారో ఆ కీవర్డ్కి తగ్గట్టుగా దాన్ని ఆప్టిమైజేషన్ చేస్తారు. సో ఇక్కడ ఎస్ఈఓ అనేది కీవర్డ్స్ మీద బేస్ అయ్యి వర్క్ అవడం జరుగుతుంది. కాబట్టి మనకి కీవర్డ్స్ గురించి కొంత సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కొంచెం కీవర్డ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కొంచెం థియరిటికల్ పార్టే, బట్ మీకు ఒక ప్రాపర్ నాలెడ్జ్ అసలు ఈ బ్లాగింగ్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒక క్లియర్గా ఒక సినారియో చూపించడం కోసం మీకు ఇది చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎస్ఈఓ గురించి చూసాము, అంటే మన వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలంటే ఎస్ఈఓ అనేది కావాలి. సో ఎస్ఈఓ పరంగా మనకి ర్యాంక్ అవ్వాలి అంటే ఏం కావాలి, కీవర్డ్స్ మీద కొంత నాలెడ్జ్ అయితే ఉండాలి. సో ఈ కీవర్డ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అసలు? సో ఇప్పుడు మనం ఒకరు టైప్ చేశారు, టైప్ చేసిన తర్వాత దాని గురించి డీటెయిల్స్ వచ్చాయి. అయితే ఈ కీవర్డ్స్ దానికి సంబంధించి ట్రాఫిక్ తీసుకురావడానికి కొన్ని ఇంటర్నల్ మెట్రిక్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటే కీవర్డ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని చెప్పి నేను ఒక వీడియో చేశాను, వేరే వాళ్ళు సేమ్ వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అని చెప్పేసి ఒక వీడియో చేశారు. సో ఇప్పుడు ఆ సెర్చ్ ఇంజిన్ ఏం చేయాలి, రెండు వీడియోస్ని ముందుకు తీసుకురావాలా? ఒకళ్ళు తీసుకొస్తే ర్యాంకింగ్ అనేది రెండింటికి సేమ్ ఒకలాగే ఉండదు ఎప్పుడు కూడా. ఫస్ట్ వీడియో ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది, సెకండ్ వీడియో సెకండ్ ర్యాంక్లో ఉంటుంది, లేదా కొన్ని సిచ్యువేషన్స్లో ఇది పైకి వెళ్ళొచ్చు అది కిందకి రావచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా డిపెండ్ అయి ఉంటాయంటే కేవలం కీవర్డ్తో పాటు దాంట్లో పెట్టే కంటెంట్ యొక్క క్వాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైతే అనుకున్నామో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనేది ఒక మన కీవర్డ్ అయితే మనం దాని గురించి ఇన్ఫర్మేషన్ పెట్టినప్పుడు సేమ్ కీవర్డ్ తీసుకున్నాను, మీరు అదే కీవర్డ్ తీసుకున్నాను, నేను అదే కీవర్డ్ తీసుకున్నాను, కానీ ఏది ముందు చూపెట్టాలి గూగుల్ అనేది అంటే ఆ సెర్చ్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందంటే క్వాలిటీ బేసిస్లో. సో ఈ క్వాలిటీ అనేది ఎలా డిపెండ్ అయి ఉంటుందంటే కంటెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్ తెలుగు అనే దానికి, సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంప్లీట్గా మార్కెటింగ్ ఏజెన్సీకి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్. ఇంతకుముందు దీన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేవాళ్ళు, అంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ కానీ లేకపోతే బ్యానర్స్ ద్వారా కానీ లేదా మౌత్ టు మౌత్ పబ్లిసిటీ చేసేదాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్ అన్నారు. ఎప్పుడైతే మనకి ఆన్లైన్ మొబైల్స్ కానీ ఆన్లైన్ ఇంటర్నెట్ ఏదైతే ఉందో సో అది వచ్చిన కొత్తలో దీన్ని ఏమన్నారు, ఇంటర్నెట్ మార్కెటింగ్ అన్నారు. సో ఇంటర్నెట్ని కొంచెం టెక్నికల్ టర్మ్లో డిజిటల్గా మారిన తర్వాత దీన్ని డిజిటల్ మార్కెటింగ్ కింద మార్చడం జరిగింది. సో ఇలాగా డీటెయిల్గా ప్రతి ఒక్క పాయింట్ని కూడా యూజర్కి అంటే బిగినర్ లెవెల్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, సో ఈ విధంగా ముందు ఇంట్రడక్షన్ ఇస్తాను. ఇంట్రడక్షన్ ఇచ్చిన తర్వాత ఎందుకు మనం డిజిటల్ మార్కెటింగ్నే సెలెక్ట్ చేసుకోవాలి, ఇది మన బిజినెస్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, డిజిటల్ మార్కెటింగ్ ఉపయోగించి మనం కేవలం బిజినెస్ కాకుండా ఇంటి దగ్గర ఉండి మనీ సంపాదించడానికి అవకాశాలు ఏమున్నాయి, ఇలాగ కంప్లీట్గా ఒక
ఆర్టికల్ అనేది నేను బిల్డ్ చేశాను. ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా డీటెయిల్గా ఇచ్చాను. అది కూడా మంచి మంచి హెడ్డింగ్స్ తోటి. ఐ మీన్ హెడ్డింగ్స్ అంటే కలర్ఫుల్ హెడ్డింగ్స్ అలా అని కాదు, ప్రాపర్ హెడ్డింగ్ ఫార్మాట్ అనమాట. అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి, తర్వాత దాంట్లో ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మనం కవర్ చేయాలి, తర్వాత ఆ టాపిక్స్ గురించి కూడా కొంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా నేను ఒకటి బ్లాగ్ అనేది రాశాను. సో వేరే వాళ్ళు ఏం చేశారు, జస్ట్ నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇది, దాంట్లో ఇవి ఉంటాయని చెప్పేసి ఏదో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఏదో అంటే నామకే వాస్తు ఇన్ఫర్మేషన్ ఉండాలంటూ వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ప్రకారం వాళ్ళు ఇచ్చేశారు. సో ఇప్పుడు క్వాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. సేమ్ కీవర్డ్ బట్ క్వాలిటీ ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి ఏదైతే వెబ్సైట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందో ఆ వెబ్సైట్ ర్యాంక్ అవుతుంది. ఓకే, సో అలా అనుకున్నప్పుడు ఇది కూడా అన్నిసార్లు మనకి వర్క్ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పాను, ఒక క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, అన్నిసార్లు మన ఐ మీన్ పెట్టగానే మనకి ర్యాంక్ అవుతుందంటే ర్యాంక్ అవుతుంది. సో ఎందుకు అంటే కనుక ఇక్కడ రెండు వెబ్సైట్స్ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, ఒకటి మీ వెబ్సైట్, ఒకటి నా వెబ్సైట్. అయితే నేనైతే వెబ్సైట్ స్టార్ట్ చేశాను, అది జస్ట్ నిన్ననే నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఐ మీన్ నిన్ననే ఒక డొమైన్ని హోస్టింగ్ని తీసుకొని దాంట్లో వర్డ్ ప్రెస్ అయితే వర్డ్ ప్రెస్ కానీ, లేకపోతే ఏదైతే మనం వెబ్సైట్ మనం ఇన్స్టాల్ చేయాలనుకున్నామో ఒక ప్లాట్ఫామ్ అయితే బిల్డ్ చేసుకున్నాం. ఒక డొమైన్ ఉంటుంది, అది బ్లాగర్లో అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కస్టమ్ డొమైన్ తీసుకొని. సో అది నేను నిన్న చేశాను, మీరు వచ్చేసి ఒక 5-6 నెలల క్రితం చేశారు. సో ఈ టైంలో ఏమవుతుందంటే ఈ డేటా అనేది ఇండెక్స్ అవ్వాలి. ఐ మీన్ సెర్చ్ ఇంజన్లో ఎన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల వెబ్సైట్స్ ఉంటాయి. సో ఈ వెబ్సైట్ యొక్క ప్రతి ఒక్క డేటా ఏదైతే ఉందో, అంటే ప్రతి ఒక్క కీవర్డ్, దాంట్లో ఉన్న పేజెస్ కానీ ఇమేజెస్ ప్రతి ఒక్కటి కూడా గూగుల్లో మనకి యాడ్ అవ్వాలి. సో ఈ యాడ్ అయ్యే ప్రాసెస్ని ఏమంటారంటే ఇండెక్సింగ్ అంటారు, లేదా క్రాలింగ్ అంటారు. ఓకే, సో ఈ క్రాలింగ్ కానీ ఇండెక్సింగ్ కానీ మొత్తం గూగులే మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ మెయింటైన్ చేయడానికి ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో, మీ వెబ్సైట్ అనేది 5 months బ్యాకే స్టార్ట్ చేశారు కాబట్టి మీ డేటా అనేది ఆల్రెడీ దానికి చేరుంటుంది, గూగుల్ సెర్చ్ దానికి చేరుంది, వాళ్ళ ఆల్గోరిథంకి రీచ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఏదైతే కొత్తగా స్టార్ట్ చేసిన వెబ్సైట్ ఉందో ఇది రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేయాలి, దానికి సంబంధించిన ఇండెక్సింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ అనలిటిక్స్కి లింకప్ చేయడము, సెర్చ్ కన్సోల్కి లింకప్ చేయడము, సైట్ మ్యాప్ అనేది సెర్చ్ కన్సోల్లో సబ్మిట్ చేయడము, సో ఇటువంటి ప్రాపర్ ఆప్షన్స్, లేదా మాన్యువల్ ఇండెక్సింగ్ చేయడం, ఇవన్నీ కూడా చేశాను. చేసినా కూడా నాకు ఒక 2-3 days కానీ 7 days కానీ టైం తీసుకోవచ్చు ఇండెక్సింగ్కి, ఎందుకంటే అది డిపెండింగ్ నా క్రాలింగ్ టైం ఏదైతే ఉంటుందో ఇంటర్వెల్, ఆ ఇంటర్వెల్ బేసిస్ చేసుకొని అది తీసుకుంటుంది అనమాట వెబ్సైట్స్ యొక్క డేటాని. సో కాబట్టి ఏదైతే ఓల్డ్ వెబ్సైట్ ఉందో అదే తొందరగా ర్యాంక్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఈ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్లో ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే 100+ మెట్రిక్స్ ఉంటాయన్నమాట. కేవలం ఒక్క మెట్రిక్తోనే ర్యాంక్ అయింది వేరే మెట్రిక్తో అని మనం చెప్పలేం, కానీ మేజర్గా కొన్ని మనం మెట్రిక్స్ తీసుకోవచ్చు. సో దాంట్లో ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా కీవర్డ్ని తీసుకోవడం. సో ఇప్పుడు ర్యాంకింగ్ ఫ్యాక్టర్ చెప్తున్నాం అనేది మనకి ఫస్ట్ మెయిన్ ఏమేంటి, మనం బ్లాగింగ్ స్టార్ట్ చేస్తే ట్రాఫిక్ రావాలి, ట్రాఫిక్ రావాలంటే ర్యాంక్ అవ్వాలి. సో ఎస్సీఓ పరంగా ర్యాంక్ అవ్వాలంటే కొన్ని మెయిన్ ఫ్యాక్టర్స్, అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఒక్కొక్క వెబ్సైట్కి ఒకలాగా వర్క్ అవుతాయి, అన్ని వెబ్సైట్స్కి అలాగే వర్క్ అవ్వదు. కానీ ఇప్పుడు మనం ఒక బ్లాగింగ్ వెబ్సైట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి సో ఈ బ్లాగింగ్ వెబ్సైట్కి ఎలా వర్క్ అవుతాయి ఏంటని మీకు చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ మనం ఎస్సీఓ ఏదైతే ఉందో ఎస్సీఓ బేస్ చేసుకుని కీవర్డ్, అంటే మనం ఏ కీవర్డ్ బేస్ చేసుకుని ఆర్టికల్ రాస్తున్నాము అనేది చాలా జాగ్రత్తగా డిసైడ్ చేసుకోవాలి. ఏది పడితే అది తీసుకోవడం కాదు, ప్రాపర్గా ఒక కీవర్డ్ని తీసుకోవాలి. సో దాని తర్వాత ఆ కీవర్డ్ ఏదైతే తీసుకున్నామో దాంతోపాటు పీపుల్ దాని రిలవెంట్ కీవర్డ్స్ ఏమన్నా సెర్చ్ చేస్తున్నారా, కేవలం డిజిటల్ మార్కెటింగ్ గురించే సెర్చ్ చేస్తున్నారా, దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్లో ఇంకేమైనా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా, లేకపోతే బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ ఎలా ఉంటుంది, సో దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా కొద్దిగా మనం యాడ్ చేయాలి. అంటే ఆ కంటెంట్కి కొంత సపోర్ట్ అనేది మనం డిఫరెంట్ రిలవెంట్ కీవర్డ్స్ని కూడా యాడ్ చేయడం ద్వారా సో అక్కడ మనకి గ్రోత్ అనేది పెరగడానికి అవకాశం, ఐ మీన్ అథారిటీ పెరగడానికి అవకాశం ఉంది, కంటెంట్ అథారిటీ అనేది. ఓకే, సో ఈ విధంగా మనం ఒక టాపిక్కి దాని యొక్క రిలవెంట్ టాపిక్స్ని కూడా ఆ కంటెంట్లో యాడ్ చేయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇందా చెప్పాను కదా, వెబ్సైట్ ఎప్పుడు స్టార్ట్ చేసామంటే వెబ్సైట్ యొక్క ఏజ్, అంటే డొమైన్ ఏజ్ కూడా ఇక్కడ కౌంట్ అవుతుంది అనమాట. సో మీరు ఈ రోజు స్టార్ట్ చేయడం అంటే లైక్ కొంతమంది అనుకుంటారు కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేద్దాం అలా అని కాదు. సో ఒకవేళ మీకు స్టార్ట్ చేయాలనుకుంటే ఈ రోజే స్టార్ట్ చేయండి. కంటెంట్ అనేది మీరు వారానికి పెడతారా 15 రోజులు పెడతారా మీ ఇష్టం. బట్ ఇక్కడ మీరు ఎప్పుడైతే డొమైన్ నేమ్ని పర్చేస్ చేస్తారో, దాన్ని ఎప్పుడైతే మీరు లైవ్లో లాంచ్ చేస్తారో, ఒక హోస్టింగ్ ద్వారా కానీ blogger.com ద్వారా కానీ మీరు లాంచ్ చేస్తారో, లాంచ్ చేసినప్పుడు మీకు ఆ వెబ్సైట్ అనేది క్రాలింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది, ఆ రోజు నుంచి మీరు రిజిస్టర్ అయినట్టు. సో అప్పటి నుంచి మీది కౌంట్ అవుతుంది. సో ఇక్కడ డొమైన్ ఏజ్ కూడా ఒక ఫ్యాక్టర్. దాంతోపాటు కొంచెం మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టయితే కనుక డొమైన్ అథారిటీ అని ఉంటుంది. సో ఈ డొమైన్ అథారిటీ అనేది ఎలా అంటే మీ వెబ్సైట్కి ఎంతమంది ఆర్గానిక్గా విజిటర్స్ వస్తున్నారు, మీ యొక్క వెబ్సైట్ యొక్క లింక్ని వేరే వెబ్సైట్లో ఎక్కడన్నా ప్లేస్ చేశారా, నెక్స్ట్ అదేవిధంగా మీరు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ కంటెంట్ అనేది ఏ విధంగా ఉంది,
పీపుల్ మీ వెబ్సైట్ని డైరెక్ట్గా గూగుల్లో పర్టికులర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ digitalkhamman.com అని చెప్పి మీరు ఎంటర్ చేశారనుకోండి. సో ఇలాగా వెబ్ మెన్షన్స్ ద్వారా వచ్చారా అంటే ఐ మీన్ డైరెక్ట్గా వెబ్సైట్లో సెర్చ్ ఇంజన్లో సెర్చ్ చేసి వచ్చారా, లేకపోతే డైరెక్ట్గా digitalkhammam.com అని సెర్చ్ చేసి వచ్చారా, కీవర్డ్ బేసిస్లో వచ్చారా, అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఖమ్మం అని సెర్చ్ చేస్తే డిజిటల్ ఖమ్మం వచ్చిందా. సో ఇలాగా ప్రతి ఒక్క క్వాలిటీ ఫ్యాక్టర్ని కౌంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే క్వాలిటీ పరంగా, కంటెంట్ పరంగా, వెబ్సైట్ ఏజ్ పరంగా, నెక్స్ట్ దాంట్లో మనం ఇచ్చే రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పరంగా ప్రతి ఒక్కటి కూడా కౌంట్ అవుతుంది. సో వీటన్నిటిని కూడా మనం మేనేజ్ చేసుకోవాలి. ఓకే, ఇవి మేనేజ్ చేసుకుంటే మనకి ట్రాఫిక్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందాక మనం ఏదైతే కీవర్డ్స్ అనుకున్నామో ఈ కీవర్డ్స్ని ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మనం మళ్ళీ కొంత ఇంట్రెస్ట్ అయితే చూపించాల్సి ఉంటుంది. ఎందుకంటే అసలు సెర్చ్ చేయని ఇన్ఫర్మేషన్ గురించి మీరు ఎంత డేటా పెట్టినా కానీ మీకు ట్రాఫిక్ రాదు. అసలు డిజిటల్ మార్కెటింగ్ గురించి అసలు ఎవరు సెర్చ్ చేయట్లేదు. అటువంటప్పుడు మీరు ఎంత డేటా పెడితే ఏం ఉపయోగం. సో కాబట్టి ఒకవేళ మీరు తీసుకున్న టాపిక్ ఏదైతే ఉందో మీరు బాగా ఇంట్రెస్టెడ్గా టెక్నాలజీ గురించి ఉన్నారు. ఓకే, టెక్నాలజీ గురించే టెక్నాలజీలో ప్రజెంట్ పబ్లిక్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేస్తున్నారు, లేదా దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి సాల్వ్ చేయడం కోసం ఎలా సెర్చ్ చేస్తున్నారు. సో ఇలాగ ప్రతి ఒక్క కంటెంట్ని కూడా మనం అనలైజ్ చేసుకోవాలి. సో మీరు బ్లాగింగ్ ఈ రోజే స్టార్ట్ చేస్తారంటే ఈ రోజే స్టార్ట్ చేయండి. కాకపోతే స్టార్ట్ చేసే ముందు కేవలం ఒక ఆర్టికల్కి అట్లీస్ట్ మీరు ఒక 1 hour 2 hours అయినా సరే ఎనాలిసిస్కి ఒక టైం అయితే స్పెండ్ చేయండి. సో ఈ ఎనాలిసిస్లో అసలు మనం కంటెంట్ ఎందుకు పెడుతున్నాము, ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాము, ర్యాంక్ అవ్వాలంటే దానికి సంబంధించి మనం ఇంకా ఎటువంటి టాపిక్స్ దాంట్లో యాడ్ చేయాలి, ఇలాగా ఒక క్వాలిటీ కంటెంట్ని మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎటువంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో మనం యాడ్ చేయకూడదు, ఎవరిని మనం టార్గెట్ చేయాలి, అంటే ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్ని టార్గెట్ చేయాలి. లైక్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలంటే ఎవరైతే ప్రొడక్ట్స్ని కొనాలి అనుకుంటారో ఆ ప్రొడక్ట్స్ బేస్డ్ ఆడియన్స్ని మనం టార్గెట్ చేస్తాం. అంటే ఆ కంటెంట్లోనే మన ప్రొడక్ట్ యొక్క పర్ఫార్మెన్స్ని, ఆ ప్రొడక్ట్ యొక్క అప్లికేషన్ యూజెస్ అంటే లైక్ అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీన్ని కొనడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది కూడా అక్కడ మనం క్లియర్గా డీటెయిల్గా ఒక రివ్యూ లాగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే ఆ పర్టికులర్ పోస్ట్ ఎవరైతే చదువుతారో లేదా ఆ పర్టికులర్ వీడియో ఎవరైతే చూస్తారో వాళ్ళు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ కానీ లేదా మీ వెబ్సైట్లో ఉన్న అఫిలియేట్ లింక్ కానీ క్లిక్ చేసి ప్రొడక్ట్ కొనడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క పాయింట్ని కూడా చాలా జాగ్రత్తగా మనం స్టార్ట్ చేయాలి. ఒక ప్రాపర్ వే ఆఫ్ కంటెంట్ని పుష్ చేయడం అంటే ఐ మీన్ ఆర్టికల్స్ని రాయడం మీరు అలవాటు చేసుకుంటే ఇది స్టార్టింగ్లో కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం కాదు చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాపర్ వేని మీరు ఒక సబ్జెక్ట్ లాగా అలవాటు చేసుకోవాలి. అంటే లైక్ మనం ఇప్పుడు స్కూలింగ్లో చూసుకుంటే కనుక స్కూలింగ్లో స్టార్టింగ్లో మనకి ఏముంటాయి, ఏవైతే ఏబిసిడీలు కానీ 1 2 కానీ ఇవి చెప్పిందే చెప్తుంటారు, చెప్పింది చేపిస్తూ ఉంటారు. ఎందుకంటే అవి బేసిక్స్. సో ఆ బేసిక్స్ అలవాటు అవ్వడానికి మనకు కొంత టైం పడుతుంది. ఎప్పుడైతే మనం ఆ ప్రాపర్ వే ఆఫ్ బేసిక్స్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తామో రిజల్ట్స్ అనేవి బెటర్గా ఉంటాయన్నమాట. ఓకే, సో అందుకని ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే మీరు స్టార్టింగ్ ఒక బ్లాగర్ కింద స్టార్ట్ అవ్వాలి అని అనుకుంటే ఒక ప్రాపర్ వే ఆఫ్ స్టెప్స్ని మాత్రం మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. వాటిని మాత్రమే గుడ్డిగా ఇంకా అంటే ఐ మీన్ దాన్ని ఇంకా మనం వేరే విధంగా చెప్పకూడదు. ఆ స్టెప్స్ని బ్లైండ్గా ఫాలో అవ్వండి. సో వేరే వాళ్ళు మీ వెబ్సైట్కి ట్రాఫిక్ రావట్లేదు, సో ఇవన్నీ కూడా పక్కన పెట్టండి మీరు. సో మీరు ఏది అనుకుంటున్నారు కరెక్ట్గా చేస్తున్నారు లేదా దానికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మనకి యూట్యూబ్లో కంటెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది, వెబ్సైట్స్లో అవైలబుల్ ఉంటుంది. ఇంకా మీకు దానికి సంబంధించి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫేస్బుక్లో కానీ quora.comలో కానీ క్వశ్చన్స్ రైజ్ చేసుకోవచ్చు, ఫోరమ్స్ని ఫాలో అవ్వచ్చు. ఇలా మనకి చాలా అంటే చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవడానికి అయితే పాసిబిలిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఓకే, సో ఇది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కాదు, ఒక ప్రాపర్ వే ఆఫ్ సబ్జెక్ట్ మీకు కన్వే చేయాలి. వాట్ ఈస్ ప్రాపర్ బ్లాగింగ్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా మనం మైండ్లో పెట్టుకుని మాత్రమే ఈ పాయింట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అప్పుడే మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో చాలా మంది ఏం చేస్తారు, నేను ఆర్టికల్స్ పెడుతున్నాను, 20 ఆర్టికల్స్ పెట్టాను, 30 ఆర్టికల్స్ పెట్టాను, 40 పెట్టాను, 50 పెట్టాను, నాకు ట్రాఫిక్ రావట్లేదు, అసలు ఆర్గానిక్గా వ్యూసే రావట్లేదు. సో కొంతమంది ఏమో 200-300 వర్డ్స్ పెడతారు, నేను 50 ఆర్టికల్స్ పెట్టేశాను, నాకు ఇంతవరకు ఒక క్లిక్ రాలేదు, ఒక యాడ్సెన్స్ అప్రూవల్ రాలేదంటారు. సో అక్కడ మనకి మీరు ఎన్ని పెట్టారు, ఎలా పెట్టారని కాదు, కంటెంట్కి ఎంత క్వాలిటీ, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యూజర్కి, అది చదివే వాళ్ళకి మీ కంటెంట్ అనేది ఎంత యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ బేస్డ్ అండ్ క్వాలిటీ కంటెంట్కి మీరు ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తారో అప్పుడే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రాపర్ స్టెప్స్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో అంటే ఒక డొమైన్ నేమ్ని సెలెక్ట్ చేసుకోవడం కానీ, దానికి ప్రాపర్గా ఒక హోస్టింగ్ని తీసుకోవడం కానీ, వెబ్సైట్ని
చాలా సింపుల్ అండ్ ఈజీ ఫార్మాట్లో కస్టమైజ్ చేసుకోవడం, ఒక మంచి థీమ్ తీసుకొని, యూజర్ ఫ్రెండ్లీ థీమ్ తీసుకొని, దాని తర్వాత దాంట్లో పెట్టే కంటెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నా కీవర్డ్స్ని ప్రాపర్గా ముందు ఏ టాపిక్స్ మీద వెళ్ళాలి అనుకుంటున్నారు, ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయితే కనుక ఒక స్పెసిఫిక్ నీష్ తీసుకొని స్టార్ట్ చేయడం అనేది ఒక మంచి ఐడియా అనమాట. అంటే లైక్ ఒకటే దాంట్లో ఫిట్నెస్, హెల్త్ ఇవన్నీ పెట్టడం కాదు, ఒక నీష్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు టెక్నాలజీ ఐడియా ఉంటే టెక్నాలజీలో ఒకవేళ ఈ బ్లూటూత్ హెడ్సెట్ ఉందనుకోండి, కేవలం బ్లూటూత్స్ గురించి ఇన్ఫర్మేషన్ పెట్టండి, బోల్డ్ అంత టాపిక్ దొరుకుతుంది మనకి. అసలు బ్లూటూత్ స్పీకర్స్ ఉంటాయి, బ్లూటూత్ హెడ్సెట్స్ ఉంటాయి, ఇప్పుడు బ్లూటూత్ ఇయర్ బడ్స్ వచ్చాయి, ఇంకా బ్లూటూత్ హ్యాండ్సెట్స్ ఉంటాయి, ఇంకా చాలా అంటే చాలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే, యాక్సెసరీస్ అయితే చాలా ఉంటాయి. బ్లూటూత్లో వర్షన్స్ ఉంటాయి, ఏ వర్షన్ ఎలా యూజ్ అవుతుంది, ఇలాగా కంప్లీట్ దాని గురించే మీరు ఒక నీష్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో అది కూడా టెక్నాలజీ నీషే. టెక్నాలజీ అంటే మొబైల్స్ ఒకటే కాదు, కంప్యూటర్స్ ఒకటే కాదు, టీవీలు ఒకటే కాదు, ఇవే కాదనమాట. సో మనం డెప్త్గా వెళ్తే ఇక్కడ టాపిక్స్ అనేవి చాలా చాలా ఉంటాయి. అంటే మెయిన్ చాలా మంది ఇప్పుడు నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళు కానీ ఈ టాపిక్స్ స్పోర్ట్స్ అంటారు, టెక్నాలజీ అంటారు, హెల్త్ అంటారు, కుకింగ్ అంటారు. ఓకే, ఇవి తీసుకోవచ్చు, బట్ దీని గురించి చాలా అంటే చాలా డేటా గూగుల్లో ఇప్పటికే అవైలబుల్ ఉంది. సో మీరు ఏం చేస్తారు, ఒకవేళ కుకింగ్ గురించి తీసుకుంటే ఏదో ఒక రెసిపీ పెడతారు, ఆ రెసిపీ గురించి కొడితే మనకి వందల రిజల్ట్స్ అయితే వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఇటు వెబ్సైట్లో రిజల్ట్స్ వస్తాయి. బట్ మీరు పెట్టడం వల్ల యూజ్ ఏంటి? గూగుల్ దాన్ని మెయిన్ ఇండెక్సింగ్గా తీసుకుంటుందా? అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ పెట్టేటప్పుడు మనం పెట్టే ఇన్ఫర్మేషన్ అనేది ఎంత తక్కువగా నెట్లో అవైలబుల్ ఉంటే మీ వెబ్సైట్ యొక్క ప్రియారిటీ అంత పెరుగుతుందని అర్థం. అంటే మార్కెట్ అంటే ఈ సెర్చ్ ఇంజన్ ఏదైతే ఉందో ఈ డేటాలో మీరు పెట్టే డేటాకి ఒక యూనిక్నెస్ ఉండాలని నేను చెప్తున్నాను. సో కాపీ చేసి కంటెంట్ తీసుకొచ్చి దాన్ని ఏదో ట్రాన్స్లేట్ చేసి పెట్టి దాంట్లో కొంచెం ఏమైనా మార్చి పెట్టడం వల్ల పెద్ద ఉపయోగం అయితే ఉండదు. ఓకే, సో ఇదంతా ఒక ఫ్యాక్టర్. ఏదైతే మన కంటెంట్ పరంగా క్వాలిటీ కానీ మెయింటైన్ చేయడం, ఒక ప్రాపర్ వే ఆఫ్ ఎగ్జిక్యూట్ చేయడం, కీవర్డ్స్ని చూడడం, దాన్ని మనం పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా. అదేవిధంగా నెక్స్ట్ దాంతోపాటు మీ వెబ్సైట్కి ట్రాఫిక్ తీసుకురావడానికి మీరు వేరే విధంగా ఏం ట్రై చేస్తున్నారు అంటే లైక్ సోషల్ మీడియా ద్వారా ఏమన్నా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నారు అంటే ఫేస్బుక్ పేజ్ కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ కానీ, లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్ కానీ, పింట్రెస్ట్ కానీ, ట్విట్టర్ కానీ, సో ఏదైనా ఒక మీడియంని యూజ్ చేస్తున్నారు లేదా అని మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎటువంటి మీడియంని ఇంతవరకు యూజ్ చేయకపోతే కనుక మీ కంటెంట్ ఏదైతే ఉందో మీ కంటెంట్ బేస్ చేసుకుని యూజర్స్ ఏ నెట్వర్క్లో ఎక్కువగా ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ గురించి తీసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో కుకింగ్ సంబంధించి షార్ట్ వీడియోస్ కానీ, ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్ కానీ ఇవన్నీ రన్ అవుతుంటాయి. సో అటువంటి వాటిలో మీరు స్టార్ట్ చేయండి, ఇప్పటికైనా సరే స్టార్ట్ చేయండి, లేట్ చేయొద్దు. సో స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో రెగ్యులర్గా అప్డేట్స్ పెట్టండి. సో అప్డేట్స్ అంటే మీ వెబ్సైట్లో ఉన్న కంటెంట్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టడం కాదు, ఒక ఇన్ఫర్మేషన్ బేస్డ్ అంటే మీరు ఫాలోవర్స్ని పెంచుకోండి కంటెంట్లో. ఓకే, సో ఫాలోవర్స్ని పెంచుకున్న తర్వాత మీకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు దానికి సంబంధించి మీ వెబ్సైట్ని ప్రమోట్ చేసుకుంటూ అఫిలియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మీకు యాడ్సెన్స్ నుంచి ఎర్నింగ్స్ తెచ్చుకోవచ్చు. ఇంకా మీరు ఏమన్నా ప్రొఫెషనల్గా ఏమన్నా కోర్సెస్ కానీ అవి సేల్ చేయాలనుకున్నా, లేకపోతే ఇంకేమన్నా ఈ బుక్స్ కానీ అలాంటివి సేల్ చేయాలనుకున్నా ఆ వాటిని కూడా మీరు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ లాగా, ఈ కామర్స్ వెబ్సైట్ లాగా మీ వెబ్సైట్లో ఒక సబ్ డొమైన్ తీసుకొని స్టార్ట్ చేసి దాని నుంచి కూడా సేల్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ ప్లాట్ఫామ్ని మీరు ఎప్పుడు కూడా ఇన్స్టంట్ మనీ ఎర్నింగ్స్ ప్లాట్ఫామ్ కింద కాకుండా ఒక ప్రాపర్గా ఒక లీగల్ వేలో మీకంటూ సఫిషియంట్ ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ లాగా మీరు ఎప్పుడైతే దాన్ని థింక్ చేసి ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారో అప్పుడే మీకు అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనమాట. అంటే అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఒకవేళ నెలకి 10,000 రావాలనుకున్న చోట మీకు 30,000 40,000 రావడానికి కూడా ఛాన్సెస్ అనేవి 100% ఉంటాయి. సో ఇవన్నీ నేను ఎలా చెప్తున్నానంటే ప్రాక్టికల్గా నేను చూసిన వెబ్సైట్స్ కానీ, ప్రాక్టికల్గా నేను ఏదైతే వర్క్స్ చేస్తున్నానో దాని బేసిస్లో, ఈవెన్ బెస్ట్ అండ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా మీరు నా ఛానల్లో తీసుకోవచ్చు. సందీప్ 360 టెక్ ఛానల్ అనేది ఆల్మోస్ట్ 2 years స్టార్ట్ అయింది. ఓకే, సో ఈ 2 yearsలో నేను 450 కంటే ఎక్కువ వీడియోలు పెట్టడం జరిగిందనమాట. ఓకే, ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ చూసుకుంటే కేవలం 4,060. ఒకవేళ మీరు లేట్గా ఈ వీడియో చూస్తే కానీ కొంచెం ఏమైనా పెరిగి ఉండొచ్చు. సో 2 సంవత్సరాలు ఇన్ని వీడియోలు పెట్టి నాకు 4,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పి నేను ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు అంటే నేను ఇది ఒక ప్యాషనేట్గా, అంటే నా దగ్గర అయితే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని వేరే వాళ్ళకి షేర్ చేయాలి, అది కూడా తెలుగులో కంటెంట్ ఇవ్వాలి, మన నేటివ్ ఏదైతే లాంగ్వేజ్ ఉందో దాంట్లో ఇవ్వాలని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సరే ఈ కంటెంట్ మనకి వేరే లాంగ్వేజ్లో అవైలబుల్ లేదంటే నాకంటే ఇంకా బెస్ట్ కంటెంట్ ఇచ్చే ఛానల్స్ చాలా ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, వేరే రష్యన్ లాంగ్వేజ్లో ఉన్నాయి, ఇలా మనకి డిఫరెంట్ చైనీస్ లాంగ్వేజ్లో కానీ చాలా అంటే చాలా లాంగ్వేజ్లో ఉన్నాయి. బట్ మనకి ఏదైతే ఈ పర్టికులర్ తెలుగు కంటెంట్లో ప్రాపర్గా ఒక సబ్జెక్ట్ని అంటే వర్డ్ ప్రెస్ అవ్వచ్చు, బ్లాగింగ్ అవ్వచ్చు, వీటి గురించి గైడ్ చేసే ఛానల్స్ అనేవి లేవు. ఒకవేళ ఉన్నా కానీ కొంచెం కమర్షియల్గా ఉన్నాయి. బట్ నేనేం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని మీకు క్లియర్గా అర్థం అవ్వాలి, ట్రాన్స్పరెన్సీ వాళ్ళ ఉద్దేశంతో ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ నాకు వచ్చే అఫిలియేట్ ఎర్నింగ్స్ కానీ, లేకపోతే బ్లాగింగ్ ద్వారా వచ్చే ప్రజెంట్ ఏదైతే నేను లిరిక్స్ వెబ్సైట్ అవి చేస్తున్నా దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కానీ, సో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడం వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అసలు వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలియాలి. తెలిస్తేనే
అప్పుడు మీకు దాని ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏ ఉంటాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయి అనమాట. అయితే ఈ ప్రాసెస్ చేయడంలో ఫస్ట్ ఎప్పుడు అయినా సరే మనం అచీవ్మెంట్, ఐ మీన్ మన ఎక్కడైతే పొజిషన్ ఉండాలి అనుకుంటున్నామో ఆ పొజిషన్ని మనం ముందుగా టార్గెట్ చేయాలి. సో ఎర్నింగ్స్ అనేవి ఈ పొజిషన్ పెరుగుతున్న కదా ఎర్నింగ్స్ అనేవి మిమ్మల్ని ఫాలో అవుతూనే ఉంటాయి. సో ఎర్నింగ్స్ అనేవి మన మెయిన్ టార్గెట్ అవ్వకూడదు ఎప్పుడు కూడా. సో ఎర్నింగ్స్ మన మెయిన్ టార్గెట్ అవుతే మన ఇక్కడ అచీవ్మెంట్ పెరగాలి అని ఏవైతే కాన్సెప్ట్స్ అనుకుంటామో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ బ్లాగ్కి ట్రాఫిక్ రావాలనుకునే కీవర్డ్స్ గురించి కానీ వీటి గురించి కానీ నేను ఫోకస్ చేయడానికి నాకు ఐ మీన్ థాట్ అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ నాకు ఎర్నింగ్స్ రావట్లేదు అని చెప్పేసి ఏమవుతుంది, ఒక డిసప్పాయింట్మెంట్ అనేది నా మైండ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టడానికి హెల్ప్ చేయదు. సో ఇలాగ మీరు పర్సనల్గా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మెయిన్ టార్గెట్ మీకు వెబ్సైట్కి ట్రాఫిక్ రావాలని ఒకటే పెట్టుకోండి. ఆటోమేటిక్గా యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది, దాని ద్వారా ట్రాఫిక్ వస్తుంది, ట్రాఫిక్ వస్తే ఈక్వల్ టు ఎర్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇలాగా ప్రతి ఒక్క దాన్ని కూడా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ యాడ్సెన్స్ డిసప్రూవ్ అయిందా మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. యాడ్సెన్స్ లేకపోయినా పర్లేదు, మీకు సర్టెన్ అమౌంట్ ఆఫ్ మంచి ట్రాఫిక్ వస్తుంది అంటే మీరు దాన్ని అఫిలియేట్ మార్కెటింగ్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా ఏవైతే థర్డ్ పార్టీ నెట్వర్క్స్ ఉంటాయో వాటిని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం యాడ్సెన్స్ కంటే తక్కువ ఎర్నింగ్స్ వస్తుంది కానీ మీకైతే లాస్ అనేది అయితే ఉండదు. సో అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి మెయిన్గా టాపిక్స్ని తీసుకోవడం, ఆ టాపిక్స్ మీద వర్క్ చేయడం అవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే తెలుగులో స్టార్ట్ చేస్తారు, ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తుంటారు. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్లో స్టార్ట్ చేయగలను, కొంచెం టైం స్పెండ్ చేసినా మీరు వర్క్ చేయగలను మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటే ఇంగ్లీష్లోనే స్టార్ట్ చేయండి. ఓకే, సో తెలుగులో స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీ హార్డ్ వర్క్కి తగ్గ రిటర్న్స్ అయితే, అది యాడ్సెన్స్ పరంగా రిటర్న్స్ అయితే ఉండవు. ఎందుకు అంటున్నానంటే మనకి ఇండియాలో సిపిసి అనేది చాలా తక్కువ. అంటే ఐ మీన్ యునైటెడ్ స్టేట్స్ కానీ యూకే, కెనడా, ఆస్ట్రేలియా, రష్యా ఇటువంటి కంట్రీస్తో కొంచెం కంపేర్ చేసుకుంటే కనుక సిపిసి అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో ఈ సిపిసి ఏమవుతుందంటే అంటే యాడ్సెన్స్ పరంగా నేను చెప్పేది. సో ఈ సిపిసి తక్కువగా ఉండడం వల్ల మీకు ఎక్కువ ట్రాఫిక్ వచ్చినా మీకు పెద్దగా ఎర్నింగ్స్ అనేవి కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కాదు, జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెలలో ఒక 10,000 వ్యూస్ వచ్చాయి అనుకుందాం. సో ఈ 10,000 వ్యూస్కి మీకు ఒక 100 క్లిక్స్ వచ్చాయి. సో ఇక్కడ మీ సిపిసి అనేది బిలో 0.10 అంటే 10 సెంట్స్ కంటే తక్కువగా ఉందనుకోండి, మీకు వచ్చే అమౌంట్ అనేది కేవలం $10 మాత్రమే ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనకి సిపిసి అనేది తక్కువగా ఉంది కాబట్టి 100 క్లిక్స్ వచ్చినా సరే సిపిసి తక్కువగా ఉంది కాబట్టి మనకి $10 వచ్చాయి. అదే సేమ్ ట్రాఫిక్ మీకు ఏదైతే ఈ 10,000 ట్రాఫిక్కి 100 క్లిక్స్ వచ్చాయో ఇవి యునైటెడ్ స్టేట్స్ నుంచి వస్తే అక్కడ మీకు సిపిసి అనేది మోర్ దాన్ $1 ఉంటుంది. ఓకే, సో ఈ $1 ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఈ వచ్చిన ఏవైతే క్లిక్స్ ఉన్నాయో వీటికి మనకి తెలుగులో ఐ మీన్ ఇండియా నుంచి ట్రాఫిక్ వస్తే $10 వస్తే, అది యుఎస్ నుంచి కానీ యూకే ఇటువంటి కంట్రీస్ నుంచి వస్తే మనకి $80 నుంచి $100 రావడానికి అవకాశం ఉంటుంది, ఇంకా ఎక్కువ కూడా రావచ్చు బికాస్ ఆఫ్ సిపిసి. సో ఈ సిపిసి ఎందుకు అక్కడ ఎక్కువగా ఉందంటే అక్కడ యూస్ చేసే కరెన్సీ వాళ్ళ యొక్క ఏవైతే మార్కెట్ ఉంటుందో సో దాని బేసిస్లో సిపిసి వర్క్ అవుతుంది. అక్కడ అడ్వర్టైజింగ్ నెట్వర్క్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బిడ్డింగ్ తోటి యాడ్స్ రన్ చేస్తున్నారు అనేది కూడా ఈ సిపిసిని డిసైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనం ట్రాఫిక్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, ఎస్ఈఓకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మీరు ఏ కంట్రీని టార్గెట్ చేయాలనుకున్నారో ఆ కంట్రీలో ఏవైతే మెయిన్ కీవర్డ్స్ ఉన్నాయో లో కాంపిటీషన్ కీవర్డ్స్ అవ్వచ్చు లేదా లాంగ్ టైల్ కీవర్డ్స్ అవ్వచ్చు, ఆ కీవర్డ్స్ని ఎక్కువగా ఫోకస్ చేయండి. వాటిని ప్లాన్ చేసుకొని లేట్ అయినా సరే మీరు వారానికి ఒక ఆర్టికల్ పెట్టినా 2 ఆర్టికల్స్ పెట్టినా కానీ కంప్లీట్ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ క్లియర్గా ఆ ఆర్టికల్ని బిల్డ్ చేయండి. సబ్ హెడ్డింగ్స్ తీసుకోండి, దానికి సంబంధించిన ప్రాపర్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో కాపీరైట్ ఇమేజ్ లేకుండా ప్రాపర్ ఇమేజ్ని మీరు బిల్డ్ చేయండి. ఆ లేఅవుట్ని మెయింటైన్ చేసుకోండి, చక్కగా మీ వెబ్సైట్ క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యేలాగా ఆప్టిమైజ్ చేసుకోండి. సో ఈ అపీరియన్స్ ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా చేసుకొని ఒక ప్రాపర్ వేలో ఒక 3 months మీరు కంటిన్యూ చేయండి. సో ఈ 3 monthsలో మీరు ఏం చేస్తారంటే ఒక 30 to 50 ఆర్టికల్స్ టార్గెట్ పెట్టుకోండి. అంటే ఈ ప్రాపర్ స్టెప్స్ని మీరు అనాలిసిస్ చేసి, సో అనాలిసిస్ చేసిన పాయింట్స్ని తీసుకొని చేసే ఏదైతే వర్క్ ఉంటుందో 30 to 50 ఆర్టికల్స్ తీసుకొని 3 months టైం పెట్టుకోండి. సో ఈ 3 monthsలో మీరు ఈ ఆర్టికల్స్ అనేవి కంప్లీట్ చేయాలి. ఓకే, సో ఈ కంప్లీట్ చేసిన తర్వాత 3 months ఎప్పుడైతే అవుతుందో ఈ 3 monthsకి ఎప్పుడైతే మీరు ఫస్ట్ వెబ్సైట్ స్టార్ట్ చేస్తారో అప్పుడే గూగుల్ అనలిటిక్స్కి సెర్చ్ కన్సోల్కి లింక్ చేస్తారు కాబట్టి ఈ 3 months రిపోర్ట్ మీకు కనిపిస్తుంటుంది. అంటే ఏ ఆర్టికల్స్ ర్యాంక్ అవుతున్నాయి, ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది ఏంటంటే మీకు ఒక ఐడియా అయితే అనలిటిక్స్ ద్వారా రావడం జరుగుతుంది. సెర్చ్ కన్సోల్లో కూడా ఎటువంటి కీవర్డ్స్ మీకు హెల్ప్ అవుతున్నాయి ఏంటి అనేది కూడా ఒక రిపోర్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అది అనలిటిక్స్ అవ్వచ్చు, సెర్చ్ కన్సోల్ అవ్వచ్చు, ఈ 2 టూల్స్ యొక్క రిపోర్ట్స్ని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసే కీవర్డ్స్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేసే కంటెంట్ ఐడియాస్కి యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యునైటెడ్ స్టేట్స్ నుంచి ట్రాఫిక్ రావడానికి అవకాశం ఉంది. ఒకళ్ళు వస్తే ఆ వచ్చిన ట్రాఫిక్ ఏదైతే ఉంది ఈ 3 monthsలో ఏ కీవర్డ్స్కి అంటే ఎటువంటి టాపిక్స్కి సెట్ చేశారు, సో ఇది మనం చూసుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెట్టిన కీవర్డ్స్ 30 ఆర్టికల్స్లో ఒక 10 ఆర్టికల్స్కి మీకు అక్కడ ర్యాంకింగ్ అయ్యి ప్లస్ ఎంతో కొంత ట్రాఫిక్ వస్తుంది. 10 మంది 20 మంది అవ్వచ్చు, డైలీ వచ్చేసి వస్తున్నారు. సో వచ్చినప్పుడు ఏ కీవర్డ్స్ మన అక్కడ ర్యాంక్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయో దాని రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఇంకొంచెం డెప్త్గా కీవర్డ్ రీసెర్చ్ చేసి దాన్ని మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్లో నెక్స్ట్ పుష్ చేస్తాం అనమాట. సో ఈ విధంగా కంటెంట్ బేస్డ్ ఏవైతే టార్గెట్ ఉంటాయో ఆ టార్గెట్స్ని కూడా మనం రీచ్ అవ్వచ్చు. సో ఈ ప్రాపర్ కాన్సెప్ట్ అంతా కూడా మనకి ఏదైతే ఈ బ్లాగింగ్ అనే ఒక సైకిల్ ఉందో ఈ సైకిల్లో మీరు మంచి ఒక ప్రాపర్ నాలెడ్జ్ని గెయిన్ అవ్వాలి అంటే కనుక మీకు అట్లీస్ట్ 3 to 6 months టైం పడుతుంది. ఇన్స్టెంట్గా అయితే దీంట్లో రిజల్ట్స్ అనేవి ఉండవు. ఒకవేళ మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావాలన్న ఉద్దేశంతో ఒకవేళ బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే స్టార్ట్ చేయకండి. ఓకే, సో మినిమం మీరు 3 to 6 months విత్ ఫుల్ ఎఫర్ట్స్. సో డైలీ మీరు ఎంత టైం స్పెండ్ చేస్తారనేది మీ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీద మంచి గ్రిప్ ఉంది అని అనుకుంటే కనుక మీరు ఆన్ అండ్ యావరేజ్గా 2 to 3 hours వర్క్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ మనకి ఇంగ్లీష్ మీద గ్రిప్ లేదు, కొంచెం మనకి ఒక 10 ఆర్టికల్స్ పెట్టేందుకు ప్రాబ్లం అవుతుంది, అప్పుడు మీరు కొంచెం ఎక్కువ అవర్స్ అయితే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ బ్లాగింగ్ అనేది కంప్లీట్లీ ప్యాషనేట్ కాబట్టి మీరు జాబ్ చేసుకుంటూ చేయొచ్చు, చదువుకుంటూ చేయొచ్చు, లేకపోతే హౌస్ వైఫ్స్ ఉంటే హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు. ఏదైనా సరే మీ ఇక్కడ ఒక టైం అనేది దానికి రెస్పెక్ట్ చేసి, అంటే మీరు ఏదైతే ఏదైనా జాబ్ చేయడానికి అలా వెళ్ళినప్పుడు ఎవరైతే వాళ్ళకి మీరు కొంత టైంని డెడికేట్ చేస్తారో, సో మీ కెరియర్ గురించి ప్లాన్ చేసుకొని మీ గురించి మీరు వర్క్ చేసే ఒక ఐడియాలజీతో మాత్రమే దీన్ని స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మన ఛానల్లో చాలా అంటే చాలా బ్లాగింగ్ సంబంధించి కానీ వాటి గురించి వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. నేను కూడా ఒక కంప్లీట్ బ్లాగింగ్ గైడ్ గురించి ఒక వీడియో చేయబోతున్నాను. సో దాంట్లో మీకు ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, డీటెయిల్డ్ వీడియో. నేను కంటెంట్ ప్లాన్ చేస్తున్నాను, మంచి కంటెంట్ ఇవ్వాలి లేట్ అయినా కానీ. సో ఆ కంటెంట్లో తగ్గట్టుగానే మీకు ప్రతి ఒక్క పాయింట్ని చెప్తాను. బిగినర్స్కి చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒకవేళ మీడియం లెవెల్ ఆల్రెడీ ఎవరైతే స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, సరే నేను ఆల్రెడీ తెలుగులో స్టార్ట్ చేశాను, తెలుగులో నాకు వెబ్సైట్స్ వాటిలో ఉపయోగం లేదంటే అలా అని మీరు ఎప్పుడు అనుకోకండి. సో మనకి వెబ్సైట్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వెబ్సైట్ అనేది తెలుగులో ఉన్న ఇంగ్లీష్లో ఉన్న దానికి ఉండే రిజల్ట్స్ దానికి ఉంటాయి. నేను చెప్పింది ఏంటంటే ఒకవేళ మీరు తెలుగులో కంటే ఇంగ్లీష్లో స్టార్ట్ చేస్తే ఎర్నింగ్స్ ఎక్కువ ఉంటాయని చెప్పాను అంతే. తెలుగులో ఎర్నింగ్స్ అని రావని కాదు, తెలుగులో కూడా మంచి సఫిషియంట్ ఎర్నింగ్స్ మంత్లీ ఒక 30,000 1 lakh వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఎక్కువ ట్రాఫిక్ రావాలి. దాంట్లో మనం అఫిలియేట్ చేసుకోవాలనుకుంటే మనకంటూ డిఫరెంట్ నెట్వర్క్స్లో కొంచెం ఆడియన్స్ మెయింటైన్ చేయాలి. లైక్ వాట్సాప్ గ్రూప్లో అవ్వచ్చు, లేకపోతే టెలిగ్రామ్లో అవ్వచ్చు, యూట్యూబ్ ఛానల్ అవ్వచ్చు, లేదా ఏదైతే మన సోషల్ మీడియా ఫేస్బుక్ పేజెస్లో అవ్వచ్చు. వీటిలో కొంచెం ట్రాఫిక్ అవి అండ్ దెన్ ఫాలోవర్స్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకి ఎక్కువ ఎర్నింగ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి అనమాట. సో మీరు అలాగే ఏంటంటే బ్లాగింగ్ చేసే వాళ్ళు కంప్లీట్గా గూగుల్ యాడ్సెన్సే కాకుండా మీ బ్లాగ్ని కొంచెం అఫిలియేట్ సైట్ టర్న్ చేయడానికి ఎటువంటి కంటెంట్ ఉంటే హెల్ప్ అవుతుంది అనేది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ మీద డిపెండ్ అయ్యి మీరు ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయలేరు. సో కొన్ని వెబ్సైట్స్ అయితే గూగుల్ యాడ్సెన్స్ని కంప్లీట్గా ఎలిమినేట్ చేస్తాయి. వాళ్ళకి ఎంత ట్రాఫిక్ వచ్చినా స్టార్టింగ్ స్టేజ్ నుంచి కూడా గూగుల్ యాడ్సెన్స్కి అసలు అప్లై చేయవు. ఎందుకు అంటే కనుక వాళ్ళకి గూగుల్ యాడ్సెన్స్ కంటే కూడా వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్కి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏవైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకున్నారో, ఏవైతే ప్రొడక్ట్స్ని సేల్ చేయాలనుకున్నారో, కోర్సెస్ని సేల్ చేయాలనుకున్నారో, సో వాళ్ళ పర్సనల్ డేటాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనకి సపోజ్ నెలకు ఒక $100 వచ్చాయనుకోండి, అంటే ఆ ట్రాఫిక్ ఏదైతే ఉందో $100 వచ్చే ట్రాఫిక్ ఉంటే అట్ ద సేమ్ టైం అదే ప్లేస్లో గూగుల్ యాడ్స్ బదులు మన పర్సనల్ బ్రాండింగ్ కానీ అఫిలియేట్ కానీ రన్ చేస్తే మనకి ఎక్కువ $1,000 వరకు, అంటే 10 times ఎక్కువ ఎర్నింగ్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో మీరు చూడొచ్చు కొన్ని పాపులర్ బ్లాగ్స్లో ఎటువంటి గూగుల్ యాడ్స్ అయితే కనిపించవు. దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ ఓన్ అఫిలియేట్ ప్రొడక్ట్స్ కానీ లేదా వాళ్ళ బిజినెస్ ప్రొడక్ట్స్ని కానీ దాంట్లో సేల్ చేస్తూ ఉంటారు, లేదా బిజినెస్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట, సర్వీసెస్ని అవ్వచ్చు ఏదైనా సరే. సో ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ నాలెడ్జ్ తోటి ఒక ప్రాపర్ వేలో స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒకవేళ మీకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ప్రాపర్ వే ఆఫ్ సబ్జెక్ట్ని మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక చాలా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో కంటెంట్లో కొంచెం లేట్గా ఉన్నా సరే మీకు కంటెంట్ అయితే ప్రాపర్గా అందిస్తాను నేను. ఛానల్లో ప్రతి ఒక్క వీడియోను కూడా చూస్తూ ఉండండి, చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సరే ఛానల్లో మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ లైక్ సందీప్ 360 టెక్ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో కీవర్డ్ ఎంటర్ చేయండి. సో మనం ఇప్పటివరకు వర్డ్ ప్రెస్ డిజైనింగ్ గురించి ఎక్కువ వీడియోస్ చేసాము, అఫిలియేట్ గురించి చేసాము, డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఏవైతే ఈ బ్లాగింగ్ సిరీస్ ఉంది దాని గురించి చేసాము, యాడ్సెన్స్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. సో యూట్యూబ్ గురించి కొంచెం తక్కువగా ఉన్నాయి. సో ఎందుకంటే నాకు కంప్లీట్గా వెబ్సైట్స్ మీద ఎక్కువ గ్రిప్ ఉంది కాబట్టి దాని గురించి చేయడం జరిగింది. సో మీరైతే చూడండి, మీరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాటి గురించి కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మనకి మన బిజినెస్ వెబ్సైట్ ఏదైతే ఉందో నా బిజినెస్ వెబ్సైట్ అది digitalkhammam.com. మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా డిజిటల్ ఖమ్మం అని ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేయగానే మా వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది, digitalkhammam.com. సో దీంట్లో నేను వాట్సాప్ చాట్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ నుంచి మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వాట్సాప్ టెక్స్ట్ చేసి
మీ డౌట్స్ని మీరు తెలుసుకోవచ్చు. ఫ్రీ టైంలో నేను రెస్పాండ్ అవుతాను. వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ కానీ చేయకండి. ఇది చాట్ సపోర్ట్ మాత్రమే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే చాట్ సపోర్ట్ ద్వారా కాంటాక్ట్ అయితే నేను ఎప్పుడైతే ఫ్రీగా అవైలబుల్ ఉంటానో అంటే లైక్ వేరే వర్క్స్లో కాకుండా ఇలా వీడియో రికార్డింగ్ కానీ ఏదైనా టైంలో ఉంటే కనుక ఫోన్ సైలెంట్లో ఆ టైంలో నేను రెస్పాండ్ అవ్వలేను. ఫ్రీ టైంలో మాత్రం విత్ ఇన్ 24 అవర్స్లో నేను మీకు రెస్పాండ్ అవుతాను. మీ డౌట్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా నేను క్లియర్ చేస్తాను. మీరు ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో దానికి మీరు సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెడితే తప్పకుండా 100% రిజల్ట్స్ ఉంటాయి. బట్ ఆ ఎఫర్ట్స్ పెట్టే ముందు ప్రాపర్ నాలెడ్జ్ని గెయిన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.